17వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు హల్లెలూయా. నేను మీకు ముందుగానే చెప్పాను, నేను ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేసే సందర్భము సమయము కాదని. మోషే అనే దైవజనుడు ఒక పర్వతం ఎక్కి కొండ ఎక్కి కూర్చున్నాడు. కింద యుద్ధం జరుగుతుంది. మోషే అనే దైవజనుడు చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. చేతులు బరువెక్కి బలహీనపరచబడి కిందికి దించుకుంటున్నప్పుడు శత్రువులు గెలుస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అహరోను హోరు దైవజనుని గమనిస్తూ ఉన్నారు. దైవజనుని పట్టించుకుంటా ఉన్నారు. దైవజనుని పరిస్థితి ఏంటా అని చూస్తూ ఉన్నారు. ఆయన చేతులు పైకి ఎత్తితే దీవెన కలుగుతుంది, చేతులు దించితే ఆ దీవెన కనుమరుగైపోతుందని గుర్తించి పరిగెత్తుకుంటూ వచ్చి, బాయ్ హోరో ఒక రాయి తీసుకొనిరా, కూర్చోబెడదాం. కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. ఎంతసేపు అని? యుద్ధం సాయంత్రం దాకా జరుగుతుంది. చీకటి పడేంత వరకు యుద్ధం జరుగుతుంది. కనుక ఆయన అలా బలహీన పడిపోతే, ఆయన నీరసపడిపోతే, ఈ ఎండకు ఆయన సొమ్మసిల్లి కింద పడిపోతే నష్టం మనకే అని పరిగెత్తుకుంటూ వచ్చి ఒక రాయి తీసుకొని వచ్చి ఆ రాయి మీద మోషే అనే దైవజనుని కూర్చుండబెట్టి, అయ్యా చాలాసేపటి నుంచి నిన్ను గమనిస్తున్నామయ్యా, నువ్వు చేతులెత్తడం గమనిస్తున్నావు, అవి బలహీనపడిపోవడం కూడా గమనిస్తున్నావు అని ఆ చేతులు అటువైపు అహరోను ఇటువైపు హూరు ఇద్దరు కూడాను ఆ రెండు చేతులు పైకెత్తి అలాగే పట్టుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. స్తోత్రం చెప్పండి. సేవకుడు బలహీనపరచబడ్డప్పుడు, శారీరకంగా బలహీనపరచబడ్డప్పుడు, సేవ బలహీనపరచబడుతున్నప్పుడు, సంఘము బలహీనపరచబడుతున్నప్పుడు, సేవకుని యొక్క సామర్థ్యము, భౌతిక సంబంధమైన సామర్థ్యం బలహీనపరచబడుతున్నప్పుడు ఆదుకున్న చేతులు ధన్యమైనవి. నా సంఘ బిడ్డలు అలా నన్ను ఆదుకొని ఈరోజు నిలబడడానికి నా తండ్రి యేసు ప్రభు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు కారణమయ్యారు. ఈరోజు నేను సేవలో నిలబడ్డాను అనంటే నన్ను ప్రేమించినటువంటి సంఘము, నేను బలహీనపరచబడుతున్నప్పుడు, ఆరోగ్యపరంగా బలహీనపరచబడుతున్నప్పుడు, నిలబడలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు, నా పరిస్థితి అన్ని విషయాల్లో చేజారిపోతుంది అనుకున్నప్పుడు నా చేతులు పైకెత్తే బిడ్డలను నాకు ఇచ్చాడు సంఘంలో. వారే ఎత్తి పట్టుకుంటా ఉన్నారు. అది వారికి దీవెనవునుగాక. ప్రతి సంఘములో మీరు ఆయా సంఘాల నుంచి వచ్చి ఉంటారు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. దైవజనులను పట్టించుకొని, దైవజనులను ప్రేమించి, వారి బలహీన సమయాలలో ఆదుకునే హస్తాలుగా మీరు ఉండగలిగితే, ఆదుకునే చేతులుగా మీరు ఉండగలిగితే, నేను అంటాను అక్కడ సేవ నిలబడడంతో పాటు
కొద్ది రోజులు పోతున్నప్పుడు, మీ కుటుంబాలు బలహీనపరచబడ్డప్పుడు నిలబెట్టగలిగేదే దైవజనుని ప్రార్థన. మీ పరిస్థితులు బలహీనపడ్డప్పుడు దైవజనుడు చేతులెత్తితే మీ కుటుంబాలు నిలబడతాయి. సంఘము నిలబడితే సేవ నిలబడుతుంది, సేవ నిలబడితే కుటుంబాలు నిలబడతాయి, కుటుంబాలు నిలబడితే దేవుని యొక్క పరిచర్య విస్తృతంగా సాగిల్లిపోతూ ఉంటుంటుంది. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, మనము బలహీనపరచబడుతున్నప్పుడు, నేను అంటాను కేవలం సేవకుల విషయమా పక్కన పెట్టండి, మనము కూడా ఇద్దరిని మన జీవితంలో సంపాదించుకోవాలి. మన బలహీన సమయంలో తోడుగా ఉండే వారిని సంపాదించుకోవాలి. మన కష్టకాలంలో అండగా నిలబడే ఇద్దరిని సంపాదించుకోవాలి. మనము కష్టంలో ఉన్నప్పుడు మన కొరకు ప్రార్థించే వారిని సంపాదించుకోవాలి. మనము కష్టంలో ఉన్నప్పుడు మనము ఆదరించే వారిని సంపాదించుకోవాలి. మనము బలహీనపరచబడి మన కుటుంబము అలజడులతో, తుఫానులతో, కష్టములతో కృంగిపోయి ఒకవేళ ఆ పడవ అటు ఇటు ఒకవేళ కొట్టుకునే పరిస్థితి ఉంది, మన ఒక్కలము నిలబడలేని పరిస్థితిలో పడిపోయే లోపు మనకు అటు ఇటు ఒక ఇద్దరు గనక ప్రార్థన చేస్తూ మన కొరకు ఉండగలిగితే నిలబెట్టగలిగిన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఒక ఇద్దరిని మీ కొరకు ప్రార్థించే వారిని సంపాదించుకోండి. జీవితంలో మీ పక్క నుండి ఆదరించే వారిని సంపాదించుకోండి. పరిశుద్ధంగా మీతో సహవాసం చేసే వారిని సంపాదించుకోండి. బలహీన సమయంలో వారు మీకు ఉపయోగపడతారు. ఆమేన్. ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మాటలోనికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 20:11. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. చాలు చాలు, నా వైపు చూస్తూ వినండి. ఆశీర్వాదపు జల్లు కురుస్తుంది, మంచిదేగా? లోపల కురుస్తుంది, బయట కురుస్తుంది, మంచిదా కాదా? ఏది ఉరిమి చూస్తుండ్రు? మీకు నాకేమన్నా పాత గొడవలు ఉన్నాయా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక రవి అన్న ఎంత ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన దావీదు వలె నాట్యం వేసి ఆనందిస్తుంటే ఒక సైతాన్ వచ్చింది ఇక్కడికి. దుల్లుకుంటూ 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 అని. అది ఎంతమంది పట్టుకున్నా ఆమె సుమారు పీపమైన ఉంది. ఆమెను కూడా పట్టుకుంటాడు. నీ పాస్టర్ అమ్మ పట్టుకుంటుంటే, అమ్మ మొదలే నీ చెయ్యి బాగలేదు, నువ్వు పక్కకు జరుగు ముందు ఆమె గోడ కొట్టుకొని అవకలికైనా పోద్ది. ఫుల్ పీట్ మళ్ళీ ఇరిగిపోయినా చేయించుకోవచ్చు, ఆమె చెయ్యి బాగలేదు. అందుకని చెప్పేసి జరగబడ్డాయి. ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి పోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అది వాళ్ళ దగ్గరికి పోయి ఆ కెమెరా లాక్కుంటుంది, నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 రోజుల నుంచి 4-5 సమర్పించుకున్నారు వీడియోలు తీయడానికి. వాళ్ళని డామినేట్ చేయాలని వచ్చింది. నేను వెనకబోయి కూర్చున్నా. సైతానా, నీ పని తర్వాత చెప్తలే, ఇప్పుడు ఎందుకంటే దైవజనులు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుంటే ఏ చీకటి శక్తి నిలబడలేదు. యేసు నామం ఇక్కడ ఉచ్చరిస్తున్నప్పుడే దయ్యపు శక్తులన్నీ దొల్లాడతాయి. అవి పడి పారిపోవాలంతే. ప్రార్థన కూడా చేయాల్సిన పని లేదు దానికి. ఇక్కడ ఉన్నదే యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, సంఘము ఏకమై ప్రార్థించినప్పుడు, ఏకమై పరిచర్య చేసినప్పుడు, ఏకమై దేవునితో ఉన్నప్పుడు, ఏకమై ప్రార్థన చేసినప్పుడు ఇలాగున అద్భుతకరంగా జరుగుతుంది ఆరాధనలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏకీభవించి నా సంఘ బిడ్డలందరూ కూడా పనులు చేశారు, ఏకీభవించారు, ఒకరికొకరు తోడయ్యారు.
నేను పట్టించుకోలేదు అసలు. చెప్పాను ముందే పాస్టర్ అమ్మకు, పరిచర్య చేసే వాళ్ళకి, నా జోలు రావద్దు మీరు. మీకు డబ్బులు ఎంత కావాలో చెప్పండి, పనులు చేయడానికి, చికెన్ తేవడానికి, ఆ పనులన్నిటికీ ఎంత అవుతుందో చెప్పండి, నేను ఇచ్చేస్తూ ఉంటాను. అసలు నా జోలు రావద్దు మీరు. నేనెవరో మీరెవరో. నిజం. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ అందరూ ఏకమైపోయారు. ఆమేన్. సంఘం ఏకమైపోయింది, బిడ్డలు ఏకమైపోయారు, పరిచర్య చేసే వాళ్ళు ఏకమైపోయారు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడు అనే వాక్యాన్ని నెరవేర్చారు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఏకమైపోయారు, ఏకమైపోయి పని చేశారు. దేవునికి స్తోత్రం. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు, కమాన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి. నేను కాదు ప్రతిఫలం ఇచ్చేది, పరలోకమందుండి చూసినటువంటి ప్రభు ప్రతిఫలం ఇస్తాడు మనకి. ఆమేన్, హల్లెలూయా. అసలు నేను దేంట్లో జోక్యం చేసుకోలేదు. వాళ్ళని తీసుకొచ్చే విషయంలో, దైవజనరాలను తీసుకొచ్చే విషయంలో అదంతా దినేష్ చూసుకున్నాడు. సౌండ్ సిస్టమ్ కానీ, ఆర్కెస్ట్రా కానీ, సేవకురాలను తీసుకొచ్చేది కానీ, తీసుకుపోయేది కానీ అదంతా కూడా దినేష్ చూసుకున్నాడు. మిగతాదంతా కూడా పాస్టమ్మ గారు, ఆ బిడ్డలు పరిచర్య చేసే బిడ్డలు ఉంటే వారితో కలిసి ఆమె కూడా పని చేస్తూ అందరూ ఏకమై పని చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్తాను ఇందులో నుంచి. సంఘము ఏకమవ్వాలని, ఒక్క మనుషుడైనట్టుగా కలిసికట్టుగా పని చేయాలని, ఐక్యతగా ఉండాలని, అప్పుడే సాతాను యొక్క తంత్రములను మనము గెలుస్తాము. ఆమేన్. సంఘం ఎలా ఉండాలి? ఇది వరకు జఫన్నయ్య గారు వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, రే సంఘం అంటే పెండ్లి ఇండ్లు అన్నాడు. ఏందంట? పెండ్లి ఇండ్లు అంటే పట్టు చీరలు కట్టుకొని వచ్చి, నాలాగా సూటు కాకపోయినా ఇటు సూట్లు వేసుకొని వచ్చి, అరే ఈ లైట్ ఎందుకు వేసారు, అది వేసినా నేను అట్టనే కనపడతా, వేయకపోయినా అట్టనే కనపడతా, అది వేడి. పెళ్ళిళ్ళు అంటే ఎలా ఉంటుందంటే, అయినోళ్ళు వస్తారు, పోయినోళ్ళు వస్తారు, ఇంటి పక్కనోడు వస్తాడు, బయట వాడు వస్తాడు, ఇంట్లో వాడు వస్తాడు, బయట వాడు వస్తాడు, పడనోడు వస్తాడు. చెప్పాలి. ఆడ రావడం ఒక మ్యాటర్ అయితే, కుర్చీలు వేసేవాడు కుర్చీలు వేస్తుంటాడు, పట్టాలు వేసేవాడు పట్టలు వేస్తుంటాడు, వంట చేసేవాడు వంట చేస్తూ ఉంటాడు, అతిథులను ఆహ్వానించేవాడు ఆహ్వానిస్తూ ఉంటాడు, ఇస్తర్లు వేసేవాడు ఇస్తర్లు వేస్తూ ఉంటాడు, భోజనం వడ్డించేవాడు వడ్డిస్తూ ఉంటాడు, పిలిచేవాడు పిలుస్తుంటాడు, వచ్చేవాడు అందరూ కలిసి చేస్తేనే పెళ్ళి. ఆమేన్, హల్లెలూయా. సంఘము కూడా పెళ్లి కుమార్తె సంఘం. ఏంటండి? పెళ్లి కుమార్తె సంఘం. సంఘము కూడా కలిసి పని చేసినప్పుడు వరుడైన యేసయ్యకు ఇష్టమైనటువంటి అలంకరణలోనికి వచ్చేసి మనం ఎత్తబడతాం. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి యుద్ధములు గెలవాలన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలన్నా సంఘము ఒక్కటైతేనే సాధ్యము, కుటుంబము ఒక్కటైతేనే సాధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది రెండవ మాట. నేను వాక్యం చెప్పట్లేదు. సహకరించిన వారి యొక్క దీవెన ఎలా ఉంటుందో చెప్తున్నాను, వినండి. మూడో విషయాన్ని చెప్తాను. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యోనాతాన్ ఈ సున్నతి లేని వారి దండు చెప్పగా అతడు, నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాన్ అంటున్నాడు, అయ్యా సున్నతి లేని ఫిలిస్తీన్లు మన మీదికి రావడం ఏంటి, కాబట్టి
కొద్ది మంది చేత లేకపోతే గొప్ప మంది ఎక్కువ అనేక మంది చేత దేవుడు అలాంటి రక్షణ కాదు మనకిచ్చేది. కాబట్టి పోదమా అని ఆయుధములు మోసేవానితో అన్నాడట. అన్నప్పుడు అతను అంటున్నాడు, అయ్యా నీ మనస్సులో ఉన్నదంతా చెయ్యి, దా పోదాం, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 12 సంవత్సరాల జీవితంలో, సేవా జీవితంలో భయంకరమైనటువంటి తుఫానులు వచ్చాయి. ఈ నావ ఇక పగిలిపోద్ది, కొట్టుకొని పోద్ది, ఈ సేవ విడిచిపెట్టిపోవాలని అనుకున్నాను. బాగా సంఘము జరుగుతూ ఉంది, అద్భుతంగా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, ఓ స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, చాలా దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఊరూరా ఊరేగించబడుతూ ప్రభు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కొంతమందిలో అపవాది జ్వరబడి ఓ భయంకరమైనటువంటి తుఫానుకు కారణమయ్యాడు. నేను అనుకున్నాను, ఈ దెబ్బకు నేను తట్టుకలేను, ఈ పోరాటం నేను పోరాడలేను, అసలు నేను ఎలా బ్రతికున్నాను, ఇది వరకు ఎలా బతికాను, నేను ఇంత కష్టం నేను ఎప్పుడు అనుభవించలేదు, ఇంత పరిస్థితి అనుభవించలేదు. సంఘం చీలిపోయింది, సంఘం పగిలిపోయింది, ఓడ బద్దలైంది. రెండు 2016 సంవత్సరంలో డిసెంబర్ నెలలో జరిగింది భయంకరమైనటువంటి విపత్తు. నా జీవితంలో మర్చిపోలేను. ఎవరికి తెలియకుండా అసలు ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కృతజ్ఞత లేని మనుషులు. ఎంత సేవ చేశాను, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నాను, ఇంత స్వార్థపరుల మనుషులు. చాలా బలహీనం పడ్డాను. కానీ నాకు తోడుగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. నేను అనుకోలేదు నా వెనక వాళ్ళు ఉంటారు, నాకు తోడుగా వస్తారు వాళ్ళు అని నేను అనుకోలేదు. ఆదివారం 10 అయింది టైము, ప్రార్థనకు రావాలి, నేను సిద్ధపడతా ఉన్నాను, రావాలని మనసు లేదు. పాస్టర్మ్మ గారు అంటున్నారు, అయ్యా కానీ టైం అవుతుంది, పిల్లలు కూడా రెడీ అయ్యారు, కానీ వెళ్దామంటుంటే నాకు అసలు రావాలని లేదు, మీరు వెళ్తూ ఉండండి కారులో, నేను అవసరమైతే వెనక బండి వేసుకొని వస్తాను, మీరు ముందు జరుపుతూ ఉండండి, అసలు నాకు ఇక్కడ ఉండాలనే ఆలోచన లేదు. అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాను నేను. స్వజనుల చేతనే, రక్త సంబంధుల చేతనే నా ఓడ బద్దలైపోవడానికి నా రక్త సంబంధులే కారణం, బయట వాళ్ళు మరింత కారణమయ్యారు. ఆ సమయంలో విక్టర్ అన్న వచ్చాడు. రాజు, ఎందుకు నువ్వేమనుకుంటున్నావు, అసలు మేము లేమనుకుంటున్నావా? సంఘం అంటే వెళ్ళిపోయిన వాళ్ళే అనుకుంటున్నావా? నీదేం తప్పుంది అనుకుంటున్నావు? మాకు తెలియదా? సంఘానికి తెలియదా? పోయిన వాళ్ళని పోనిచ్చి మేమున్నాం, నీకేం కావాలనో చెప్పు అని నా కష్ట పరిస్థితులలో ఆ రోజు సాయంత్రమే వడ్డీకి డబ్బులు తీసుకొని ఒక 30,000 రూపాయలు నాకు ఇచ్చి, ఇవి ఉంచు ఇప్పుడు ప్రస్తుతానికి సేవలో అని చెప్పి నన్ను చాలా బలపరిచాడు. రెండవదిగా నేను సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థన ముగించుకొని అయిపోయిన తర్వాత నేను ఊరికే పలకరిద్దామని నేను శ్రీరాంపురం వెళ్ళాను. అక్క, పరిస్థితులు ఇవి, నాతో అవ్వట్లేదు, నాకు చిన్న బిడ్డలు, ఎట్లా బ్రతికొచ్చాను నేను. ఈరోజు చూడు, స్వజనులు రక్త సంబంధాల చేత నేను ఇలా అయిపోయాను. నేను పెంచి పెద్ద చేసిన పిల్లలు ఇలా తిరగబడ్డారు నా మీద అని చెప్పినప్పుడు, ఏమనుకుంటున్నావు, మేము లేమనుకుంటున్నావా అని శ్రీరాంపురం నుంచి లింగకొల్లు అలా కుటుంబాలు, అక్కడున్న కుటుంబాలు నన్ను ఓదార్చిన రోజులు నేను మర్చిపోలేదు. కొన్ని వేల రూపాయలు నాకు ఇచ్చి స్థలం తీసుకున్న ముందు చమ్మనపల్లి వెళ్ళాను. అన్నా ఇటు సంగతి పరిస్థితులు, వాళ్ళు అన్నారు, ఎన్ని యుద్ధములు రాని ముసలన్నోళ్ళు ఉన్నారు, ప్రకాశన్నోళ్ళు ఉన్నారు, రావులన్నోళ్ళు, వాళ్ళు అన్నారు చమ్మనపల్లి నుంచి, అయ్యా అన్నా ఏ పరిస్థితి వచ్చినా నిన్ను విడిచిపెట్టే పరిస్థితి లేదు, మేము నిన్ను ఎక్కడికి పోనిచ్చుకోము, మాకు తెలుసు సంఘంలో ఏం జరిగిందో.
తేటగుడికి వెళ్ళిపోయాను, పరిస్థితి ఇది అని చెప్పాను. అక్కడ అక్కోళ్ళు ఉన్నారు, జ్యోతక్కోళ్ళు. అప్పుడప్పుడే డేవిడ్ రాజు అన్న అక్కోళ్ళను పంపిస్తూ ఉన్నాడు. నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు, అన్నా నీ గురించి మాకు తెలుసు, ఎందుకన్నా నువ్వు మాకు సంజాయిషి చెప్పుకోవాలన్నా, నువ్వేంటో నీ ప్రవర్తన ఏందో, ఇండ్లేందో, పిల్లలేందో మాకు తెలియదన్నా, నీ వెనక మేము తోడుగా ఉన్నాము అని అక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా నన్ను ఆ రోజు ఓదార్చారు. 2 రోజులు అక్కడ కూటాలు కూడా పెట్టారు. దేవునికి స్తోత్ర. ఇటు పోతే నాయుడుపల్లె నుంచి అక్కడ కుటుంబాలు, టౌన్ నుంచి కొన్ని కుటుంబాలు, నాగులారం నుంచి కొన్ని కుటుంబాలు, ఎందుకంటే దగ్గరుండి చూశారు కనుక అన్ని. ఎంతమంది నన్ను ఆదరించి నా దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మా కోసం నువ్వు ఇక్కడ ఉండాలి, మా కోసం ఉండాలి నువ్వు ఇక్కడ. ధైర్యం వచ్చింది నాకు. ఒక అందమైన మందిరం కట్టాను, విడిచిపెట్టేశాను, అన్ని విడిచిపెట్టేసి ఇక మందిరం స్టార్ట్ చేయాలని చెప్పేసి దాని కొరకని మా ప్రియమైన సహోదరుడు జానన్న దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని టెంట్లు వేసుకుంటావో వేసుకో, నాకు రూపాయి వద్దు, నీ గురించి నాకు తెలుసో, పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా ఇదే స్థలంలో మొత్తం చెట్లన్నీ కొట్టేసి జానన్నోళ్ళు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు సహకరిస్తూ ఇట్లా చెప్పుకుంటూ పోతే నా చుట్టూ ఉన్నటువంటి చాలా కుటుంబాలు, ఇది 2016 గురించి చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ సేవ ప్రారంభమైన తర్వాత ఒక్కరా ఇద్దరా 100ల కొద్దీ నన్ను కనిపెట్టుకొని నా తోడు ఉన్నారు ఇప్పటికి నా బిడ్డలో. ఒక్కరా ఇద్దరా నన్ను కాచుకుంటారు నా యవ్వనస్తులు, నన్ను కాచుకొని ఉంటారు. నాకున్నటువంటి వంట చేసే స్త్రీలు నన్ను కాచుకొని ఉంటారు. నాకు ఆరోగ్యం బాగలేదంటే రాత్రులలో వారు డ్యూటీలు వేసుకుంటారు, నా మంచం చుట్టూ వాళ్ళే పడుకొని ఉంటారు, నా కాళ్ళు నొక్కుతూ నన్ను గమనించుకుంటూ, నన్ను మరలా నేను కోలుకునేంత వరకు డ్యూటీలు వేసుకొని మరి నన్ను గమనించుకుంటూ, నాకు ఏదైనా చిన్న హాస్పిటల్ ఖర్చు అయినా కూడా వాళ్ళే నా దగ్గరికి, నా దాకా కూడా రాకుండా వాళ్ళే మాట్లాడుకొని, నాకు జరిగిన గతంలో 2 ఆపరేషన్లు కూడా నా దాకా రాకుండా కూడా వాళ్ళే కొన్ని లక్షల రూపాయలు నా చేతికి ఇచ్చారు. దేవునికి స్తోత్ర. ఎలా మర్చిపోగలను ఆ రోజులని? మీకు చిన్న థ్యాంక్స్ చెప్తే నా గుండెలో అది అంతగా సరిపోయేది కాదని ఇందాక మీకు వందనాలు చెప్పలేదు నా సంఘ బిడ్డలకి, నా యవ్వన బిడ్డలు, పరిచర్య చేసే స్త్రీలు. ఆ రోజు సేవ ప్రారంభం రోజు నుంచి ఈ రోజు వరకు మనకు ఉచితముగా కూరగాయలు ఇస్తున్న కుమారక్క కుటుంబం అయితేనేమి, ప్రారంభం నుంచి వస్తూ మన వెంకటన్నల కుటుంబము, యజ్ర వాళ్ళ కుటుంబము, దాసు వాళ్ళ కుటుంబము పడుతూ లేస్తున్నప్పటికీ వెంబడిస్తూ ప్రభు సన్నిధిలో గడుపుతున్నటువంటి వారైతేనేమి, ఒక్కరా ఇద్దరా చెప్పుకుంటూ పోతే ఇక్కడ అందరూ నా బిడ్డలే. నేను ప్రేమించిన దానికంటే నా సంఘ బిడ్డలు ఎక్కువగా ప్రేమించేటట్లు ఆ పరమ దైవమైన యేసుక్రీస్తు ప్రభు వారు చేశాడు. అట్లాగా నేను కాదు ప్రేమించింది, ఆయన వారిలో నా మీద ప్రేమను పోయించాడు. అట్లా కాలనీ నుంచి వచ్చిన వారు, రూబేనన్నల కుటుంబాలు, అక్కడ ఉన్నటువంటి సుశీలమ్మ తల్లి, కమలమ్మ తల్లి, రమేశ్వరుల కుటుంబాలు, అక్కడున్న చాలామంది, ఒక్కరా ఇద్దరా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేర్లు ఉన్నాయి. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే నా గొప్పతనం కాదు. నన్ను ఎంతోమంది విడిచిపెట్టిపోయిన, నా మీద నిందలేసిన, నన్ను అవమానాలకు ఈడ్చిన, నా గురించి చెడ్డ మాటలెల్లా పలికి అనేకులను నా నుండి దూరం చేసిన, నన్ను దగ్గరుండి చూసి నా ద్వారా, ఈ మందిరము ద్వారా, సేవ ద్వారా, యేసయ్య ద్వారా స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మేలులు అనుభవించిన వారు కూడా కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయినా కూడా నా ప్రభు కొంతమందిని ఉంచాడు. అప్పుడప్పుడు లింగక్క నాకు చెప్తా ఉంటుంది, అన్నా ఉన్న వాళ్ళందరూ గట్టి గింజలు, నువ్వు భయపడగాకు, నిన్ను ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఇప్పటికి కాదు, అది ఎప్పటికైనా, ఏ పరిస్థితి అయినా. ఉన్న వాళ్ళందరూ గట్టి గింజలు. అవును, పేదోళ్ళైనా, ఉద్యోగస్తులైనా, ఉద్యోగాలు లేని వారైనా, ప్రేమ విషయంలో నా బిడ్డలంతా ధనవంతులే. నన్ను ప్రేమించే విషయంలో, సంఘాన్ని ప్రేమించే విషయంలో నేను ఒక్క మాట చెప్తే చాలంతే, ఒక్క మాట,
అబ్బాయి చికెన్ మీరు తీసుకురావాలి, అబ్బాయి దైవజనరాలకు మీరు ఇవ్వాలి, మీరు పలాంది చూసుకోవాలంటే ఓకే అన్న, ఓకే అన్న. అన్న ఆ పని మాకు అప్పగించకూడదు, అది ఇంకా పెద్దది కదా, మేం చేస్తాం, అది ఇంకా పెద్ద అమౌంట్ కదా, మేము ఇస్తామని నా వెంట పడే వాళ్ళు ఉన్నారు నేటికి నాతోటి. స్తోత్రం చెప్పండి. ఎస్, నేను పుల్పిట్ మీద ఉండి చెప్తా ఉన్నాను. ఆరోగ్యపరంగా నేను బలహీనుడనే కానీ నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నేను. ఆమేన్, హల్లెలూయా. సేవా విషయంలో నేను బలహీనుడను కాబోను. సేవా విషయంలో నేను బలహీనుడను కాబోను. అట్లాంటి వ్యక్తులు ఇంకా 10 మంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా అంతకు ఘనమైన వారిని తీసుకొచ్చి కూర్చోబెడతాడు నా ప్రభువు. ఘనమైన వారిని, ఇంకా ప్రభు ఇచ్చినటువంటి బిడ్డలు వారంతా సేవలో సహకారులు, సతాయించేవారు కాదు, సహకరించేవారు. చెప్పండి ఎవరు? సేవలో సహకరించేవారు నా బిడ్డలో, సతాయించేవారు కాదు. నా కోపాన్ని అర్థం చేసుకొని తట్టుకొని సైడ్కి వెళ్ళిపోతారు అంతే. నాకు ఎదురు, ఈ రోజుకి నాకు ఎదురు చెప్పేటోళ్ళు లేడు. నా సంఘ బిడ్డలలో పురుషులు కానీ, అన్నోళ్ళు కానీ, అక్కోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ ఎవ్వరు కూడా నాకు ఎదురు చెప్పేవాళ్ళు లేరు ఈ రోజుకి. నేను పెద్ద డాన్నని కాదు. నేను వస్తున్నానంటే కుర్చీలో కూర్చున్న పెద్దోళ్ళు, వయస్సులో నాకంటే పెద్దోళ్ళు కూడా లేచి నిలబడి నన్ను కూర్చోబెట్టి నేను ఉన్నంత వరకు నిలబడే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత పరిచర్య చేయగలుగుతున్నానంటే వెనక నా కొరకు ప్రార్థించే టీములు ఉన్నాయి, కొన్ని టీములు. అవే వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను బహిరంగంగా. దేవునికి స్తోత్ర. చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితేనేమి, ముఖ్యంగా మార్కాపురం పట్టణం నుంచి అయితేనేమి అనేక మంది బిడ్డలు ప్రతి ఆదివారం దాదాపుగా 250-300 మంది ప్రతి ఆదివారం కూడుకుంటా ఉన్నారు. బల్లారాధన రోజు 300 మంది చిల్లర వస్తూ ఉన్నారు. అట్లా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, కాగా నా ప్రియ సహోదరులారా, క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ, కొంతకాలం కాదు. ఏంటండి సార్, కుర్చీలో కూర్చోండి. మిమ్మల్ని గమనించలేదు, కుర్చీలో కూర్చోండి. ఎప్పటికీ, చెప్పండి, ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మీ సేవకు మీరు ఎక్కడెక్కడైతే ఆ సంఘాలకు వెళ్తున్నారో బిడ్లారా, ఎప్పటికీ మీ సేవకులకు మీరు కృతజ్ఞులై ఉండాలి. ఆమేన్. గుర్తుపెట్టుకోనండి. దేవుని జోలి పోయినా దేవుడు క్షమిస్తాడేమో. సేవకుని జోలొచ్చినా ఒకవేళ, ఎందుకంటే ఆయన అన్నాడు, నా సేవకుని ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడితో సమానం అన్నాడు. అయినా కూడా నేనంటున్నాను, ఒకవేళ క్షమిస్తాడేమో, క్షమించకపోవచ్చు, క్షమిస్తాడేమో. కానీ సంఘము జోలి వచ్చిన ఏ ఒక్కరిని కూడా క్షమించే ప్రసక్తి లేదు దేవుడు. అవునా కాదా? అవునా కాదా? అంతే. మీరు అవునన్నా కాదన్నా, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని వాక్యాన్ని దాటిపోడు ఆయన. ఆమేన్. సంఘాన్ని చెదరగొట్టారు. ఓకే, నేను ఎప్పుడు శపించను, దూషించను, కోప్పడతా, వాక్యంలో నుంచి గద్దిస్తా, హెచ్చరిస్తా. నా మాటలు కఠినంగానే ఉంటాయి, కానీ నా మాటలు దీవెనకరంగానే ఉంటాయి. అది నన్ను దగ్గరగా ఉండి నన్ను చూస్తున్న వారికి తెలుసు అవన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతానుతో అంటున్నాడు, ఆయుధములు మోసేవాడు అంటున్నాడు, అయ్యా నీ మనస్సులో ఉన్నదంతా చేయి, నేను మీకు తోడుగా ఉంటా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సులో ఉన్నదంతా చేయి. దైవజనుడా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి. మీటింగ్ ఎలా జరిపించాలనుకుంటున్నావు జరిపించు. ఎంత అమౌంట్ కావాలో చెప్పు.
ఎవరిని ఏ పరిచర్యకు అప్పగిస్తావో చెప్పు, ఎవరిని ఏ ఏ స్థానంలో పెడతావో చెప్పు, మేమేం చేయాలో చెప్పు. ఎదురు మాట్లాడేది లేదు. ఎంత అంటే అంత, ఎలాగంటే అలాగా, నువ్వు ఎలా చేస్తావో అలా చెయ్యి, మీకు మేము తోడుగా ఉంటామనేటువంటిదే దేవుని సంఘము. ఆమె పెత్తనాలు అప్పగించకపోతే అలిగే దరిద్రులు నా సంఘంలో లేరు. అటాడి దరిద్రులు ఉండకూడదు కూడా. పెత్తనాల కోసం నా సంఘానికి వచ్చే ఎవరు లేరు. పదవుల కోసం వచ్చేవారు లేరు. అసలు నా సంఘంలో సంఘ పెద్దలే లేరు. అసలు సంఘ పెద్దలే లేరు మా సంఘంలో. ప్రత్యేకమైన యూత్ లీడర్ అసలే లేరు. హల్లెలూయా. లేరు, నిజంగా చెప్తున్నా. ఉన్నారా? ఎవడన్నున్నాడా చెప్పండిరా. ఇప్పుడే సిలువేత్తవాన్ని. ఎవడురా వాడు మనకిడ యూత్ లీడరు? ఎవడికిరా నువ్వు లీడరు? ప్రార్థన చెయ్యి, రోజుకొక 3 గంటలు మోకరించు. నిన్ను దేవుడు జనములకు ప్రవక్తగా లేపాలి, ప్రజలకు దీపముగా పెట్టాలి, అనేకుల ఆత్మలను నడిపించే వ్యక్తిగా మార్చాలి. కానీ ఎవడికిరా నువ్వు లీడరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆటాడి పంచాయతీ పెట్టుకోలేదు నేను. అది తప్పని నేను అనట్లేదు, కానీ నేను పెట్టుకోలేదు. సంఘ పెద్దల డిపార్ట్మెంట్ లేదు, యూత్ ప్రెసిడెంట్ లేడు, సెక్రటరీ లేదు, ట్రెజరర్ యూదా ఇస్కరియోతు అసలు లేడు. యూదా ఇస్కరియోతుల వల్లనే తలనొప్పులు వచ్చేది, గెహాజీల వల్లనే వచ్చేది. గెహాజీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, బిలామ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, అంత దోచుకోవడం ఏముండదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 38వ వచనం. ఇశ్రాయేలులో కడమ వారందరును ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరి ఉండిరి. స్తోత్రం చెప్పండి. బైబిల్ చేతిలోకి తీసుకొని చెయ్యి పైకెత్తి స్తోత్రం చెప్పండి. తెలుగు అర్థం కాదా? నాకు వచ్చింది అదొక్కటే. మీ కుడి చేతిలో బైబిల్ తీసుకో, పైకెత్తు. మీ పక్కన వాళ్ళు నిద్రపోతుర్రు, చూస్తుర్రు చూడు. నేను నిద్రపోవట్లే, నాకెళ్ళి దుద్దుతుర్రు, వాళ్ళకెళ్ళి చూడండి పక్కన. ఏంది అప్పుడు అయిపోయిందేనా? జొల్లు తుడుచుకోవడం అయిపోయిందండి. అబ్బా బో బాడిండ్రా మీ అక్కోళ్ళు, యాడ్ నుంచి తీసుకొచ్చిండు అన్న. బో బాడి ఏమన్నావమ్మ నువ్వు? సైతాన. ఇందాక వాళ్ళు పాడుతుంటే కూడా నిద్రపోతుంది. నా దగ్గర మైకు లేదు కాబట్టి బతికిపోయినావు నువ్వు. లేకపోతే ఆ నట్టుడు తీసి ఆన్య పడేస్తుంది నిన్ను ఆ ఫ్యాను. స్తోత్రం. హల్లెలూయా. అసలు వాళ్ళంతా ఆత్మతో ఆరాధన చేస్తుంటే ఇక్కడ దెయ్యాలు వాయమ్మో వచ్చి పడ్డర్రా నాయన మార్కాపురంలో అని చెప్పి అవి పరిగెత్తుకుంటూ వస్తుంటే వీళ్ళు సొంగబడేటట్టు నిద్రపోతుంది. యాడిపోయినావమ్మ రాత్రి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాట మీకు పరిచయం చేస్తున్నాను. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలని కోరుకున్నారు. నేను ఇలా రాసుకున్నాను. మన క్షేమము కోరుకునే వారు ఉండాలి మనతో. దావీదును రాజుగా చూస్తున్నారు. మనలను గొప్పవారిగా భావించే వారితో మనం బ్రతకాలి. మన సేవకుని ఎలా చూడాలనంటే రాజుగా, సేవకునిగా, దేవుని ప్రతినిధిగా మీ సంఘాలలో మీ సేవకుని చూచుదురుగాక. మా సేవకునికి అంత సీన్ లేదు, గట్టిగా మాట్లాడినంటే వచ్చే వారమే మా సేవకునికి వార్నింగ్ ఇస్తాము, అవసరమైతే మెమో ఇస్తాము, ఇంకొక సేవకుని పెట్టుకుంటాము. మా సంగతి తెలియదు. ఇచ్చిన 15,000కు మమ్మల్ని పొగడ్డమే ఆయన పని. జీతానికి న్యాయం చేయాలి తప్ప ఆయన ఎదురు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ సేవకుని ఎలా చూడాలి? నువ్వు రాజుగా చూడాలి. హల్లెలూయా. నీ సేవకుని ఎలా చూడాలి? దేవుని ప్రతినిధిగా చూడాలి.
నీ సేవకుని ఎలా చూడాలి? గొప్పవానిగా చూడాలి. ఇది నేనంటున్న మాట కాదు, అక్కడ వాళ్ళు అంటున్నారు. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏక మనస్కులై వారు అంటున్నారు, ఇక దావీదును రాజుగా మనందరం కోరుకుందాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. షిమి ఏమో, చీప నువ్వు మాకు రాజేంది. వాడు కూడా పక్కనే ఉన్నాడు. ఏమంటున్నాడు? చీపో చీపో అంటున్నాడు. ఇశ్రాయేలులేమో రాయా అంటున్నారు, ఈడంటున్నాడు పోయా అంటున్నాడు. కోరుకున్నవారు, దావీదును రాజుగా చూసిన వారు, దావీదును గొప్పవానిగా చూసిన వారు, దావీదును దేవుని ప్రతినిధిగా చూసిన వారు, దేవుడు కోరుకున్న మనిషిగా చూసిన వారందరూ దీవించబడ్డారు, ఆయుధస్తులయ్యారు, సైన్యాధిపతులయ్యారు, గొప్ప గొప్ప పదవులు వచ్చాయి, ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళారు. అసహించుకున్నవాడు, తక్కువగా చూసినవాడు, గౌరవం లేకుండా మాట్లాడిన షిమి నాశనం అయిపోయాడు. అయిపోయాడా లేదా? అయిపోయాడా లేదా? నీ సేవకుణ్ణి నువ్వు గొప్పవానిగా చూసినప్పుడు ఆ దీవెన నీ మీద ఉండును గాక. ఆమె ఎలా చూడాలి? అతను అరణ్యములో ఉన్నా కూడా, అబ్షాలోము చేత తరమబడుతున్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దావీదును దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఇంకేం మాట్లాడకూడదు. నేను అంటాను, గౌరవం లేని చోటకు నువ్వు ఉండకూడదు, నీకు విలువ లేని చోటకి నువ్వు వెళ్ళకూడదు, నీకు రెస్పెక్ట్ ఇయ్యని మనుషుల దగ్గరికి నువ్వు పూసుకొని 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 కరుసుకొని తిరిగినంత కాలం నువ్వు నష్టపోతావు తప్ప నీకే లాభము కూడా. ఒక మాటలో మనం అంటాం, పిలవని పేరంటాం. ఏంటి? పోతామా పోతామా? అసలు పేరంటానికే మనము, వాడు కార్డు ఇవ్వలేదు నాకు, ఆ ఫోన్లో చెప్తాడా, వాడికి ఎంత కొవ్వురా. అసలు నేను ఇంటికి పోయి చెప్పాను వాడికి, వాడు మాత్రం కార్డు వాట్సాప్లో పెట్టాడు, ఫోన్ కూడా చేయలేదు, రా అన్నాడు. పోతామా మనము? పోతామా? అంత విలువ లేని వాళ్ళమా? దేవునికి స్తోత్ర. నేనేమంటానంటే, నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండకూడదు, నీకు గౌరవం లేని చోటకు నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే నిన్ను ప్రత్యేకంగా చూసుకునే దేవుడు నీ పక్షమందున్నాడు కాబట్టి కూడా ఆయన నిన్ను ప్రత్యేకంగా గౌరవిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నిన్ను కోరుకున్నాడు. మన క్షేమము కోరుకునే వారితో మనం ఉండాలి. ఎవరితో? మన క్షేమము కోరుకునే వారితో. మనకి వెనక బల్లెపోటు పొడిసేవారితో కాదు, బాణాలు వేసేవారితో కాదు, మన గురించి విమర్శించి చెప్పుడు మాటలు చెప్పేవారితో కాదు, శపించే వారితో కాదు. మనం ఉండాల్సింది మన క్షేమము కోరుకునే వారితో మనం ఉండగలిగితే మనకు క్షేమము కలుగుతుంది. ఆమేన్. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, నేను పడిన కష్టాలంతా ఇంత కాదు, నేను పడిన బాధలన్నీ ఇన్ని కాదు. ఈ 12 సంవత్సరాల్లో నాతో ఉండి ప్రయాణం చేసిన కుటుంబాలకు తెలుసు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నానో. అయితే నాతో సహకరించిన బిడ్డలను ఈరోజు ఈ 12వ సంవత్సరం సందర్భంగా వారిని దీవించాలి, దేవుని సేవకుని కానీ మాటలు చెప్తున్నాను. మీ ప్రయాస వ్యర్థం కాదు. ఈ సేవ ఇంత అభివృద్ధి అయిందంటే వెనక మీ కష్టం ఉంది, వెనక మీ ప్రార్థన ఉంది, వెనక మీ ప్రయాస ఉంది. నేను మాత్రమే ప్రజలకు ముందు కనపడుతున్నాను, కానీ వెనకంతా నడిపిస్తుంది మీరు. మనల్నందరినీ నడిపిస్తుంది ప్రభువు. ఆత్మచేత నడిపిస్తున్నాడు మనల్ని. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని రాజ్యం స్థాపించబడాలి. ఇక్కడ నుండి ఒక గుంపు జనాంగం వెళ్ళాలి పరలోకానికి. ఈ ప్రాంతం పట్టబడాలి, దేవుని చేతులకు చిక్కించుకోవాలి. మనము దేవునికి సొంతము చేయాలి ఈ ప్రాంతాన్ని. కొంతమందినైనా దేవుని సింహాసనం దగ్గర నిలబెట్టాలి అనే ఆత్మల దాహముతో చేస్తున్నాము తప్ప ధనదాహము,
ఆస్తుల దాహముతో కాదు ఈ పరిచర్య. ఆమేన్. నా పరిచర్య అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంతే. ఖర్చు అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఒక్క మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. లెమ్మో, ఈ పని నీ ఆధీనములోనున్నది, మేమును నీతో కూడా ఉందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుము. ఆ స్థాయిలో సంఘముండును గాక, అది ఆ స్థాయిలో విశ్వాసులుందురు గాక, ఆ స్థాయిలో ప్రతి కుటుంబం ఉండును గాక. ఎలా ఉండాలనంటే, అయ్యగారు ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేము నీతో కూడా ఉంటాము, నువ్వు ధైర్యం తెచ్చుకొని ఈ పని జరిగించయ్య గారు అని నా సంఘ బిడ్డల్లో కొంతమంది అన్నారు. వారు అన్నారు, అన్నా ఖర్చుకు భయపడగాకన్నా, ఖర్చుకు భయపడగాకు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఖర్చుకు? దేవుడు ఆ సమయానికి ఏం చేయాలనో ఆయనకు తెలుసు అని చెప్పి కుటుంబాలు 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 ఇంకొక అద్భుతమైన మాట లక్ష్మక్క, ఒక అద్భుతమైన మాట ఏంటంటే, 12 సంవత్సరాల నుంచి ఒక్క సిమెంట్ కట్ట కానీ, ఈ మందిరం కడితే ఒక్క ఇటుక పిల్ల కానీ, అన్నా ఇదిగో ఈ రేకు తెచ్చుకో, ఈ లైట్ తెచ్చుకో, ఈ ఫ్యాన్ తెచ్చుకో, అన్నా ఇదిగో నువ్వు ఆరోగ్యం బాగాలేదు ఈ పండ్లు తిను అని కనీసం 100 రూపాయలు ఇవ్వని కుటుంబము కూడా ఈ సభలకు 1000 రూపాయలు ఇచ్చింది. ఇది నీ దయ కాదా? ఇంతకంటే ఏం చెప్పాలండి? దేవుడు ఈ ఒలీవ పరిచర్యల సంఘ సహవాసంలో ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ పరిచర్య జరుగుతుంది. ఈ దీన సేవకుని కుటుంబానికి అండగా ఆయన ఉన్నాడు. ఆమేన్. ఈ 12 సంవత్సరాలలో కూడా వాటే షాక్ అంటే, మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం, నేనక్క అక్క అన్న వాళ్ళ మారు మనసు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను అంటే, ప్రార్థన కాదా? మొత్తానికి నిన్న ఆదివారం వచ్చి కవర్ తీసుకొని వస్తే నేను ఆ కవర్కి వెళ్ళి చూస్తా ఉంది. నేను ఆమెకు వాళ్ళకెళ్ళి చూడట్లే, కవర్కి వెళ్ళి చూస్తున్నాను. ఇంతకి ఇది చీటీ సమస్య రాసి ఇచ్చే కవరా లేకపోతే కానుక కవరా అని. లేదు, ఇది కానుక కవరే. 1000 రూపాయలతో మొదలైంది, మరి అది ఎంతకైనా పోతుంది. ఇది నీ దయ కాదా? హల్లెలూయా. ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి ఇచ్చిన ఏ రూపాయి కూడా వ్యర్థం కాదు. మీ కుటుంబాలకు అది తిరిగి 100 రెట్లు ఎక్కువగా వడ్డీతో సహా సమయాన్ని బట్టి ప్రభు మీకు పంపిస్తాడు. ఇంతకాలం 12 సంవత్సరాలు పరిచర్యకు సహకరించిన బిడ్డలు కుటుంబాలు దీవించబడునుగాక, ఆదరించిన కుటుంబాలు దీవించబడునుగాక, అండగా ఉన్న కుటుంబాలు దీవించబడునుగాక, ఆదుకున్న చేతులు దీవించబడునుగాక, నిలబడిన కుటుంబాలు దీవించబడునుగాక, సహకరించిన కుటుంబాలు దీవించబడునుగాక, సేవకుని కుటుంబానికి కూడా తోడుగా ఉన్న కుటుంబాలు దీవించబడునుగాక. ఆనాటి నుండి నేటికి ఈ సమయానికి కూడా ఏ కుటుంబాలు ఆపన్నహస్తముగా అందించారో వారందరికీ నా ప్రభువు సహాయము చేయునుగాక. నా సంఘ బిడ్డల కొరకు చప్పట్లు కొడితే యేసయ్యను కనపరుద్దాం. యేసయ్యకు మహిమ, యేసయ్యకు మహిమ, యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం. మీ అందరికీ వందనాలు చెప్పను. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించాలి. మీ సేవకుల పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలి. మీరు సహకారులుగా ఉంటే మీ సేవకులు ఇంకా మరింత సేవ చేస్తారు, మరింత అభివృద్ధి చెందుతుంది మీ సేవ. కాబట్టి అలాగున బైబిల్లో ఎక్కడో
కొంతమంది బీదవారు సహకరించారు ఆ పరిచర్యకని పొద్దుగూకులు చెప్తా ఉంటుంటే వాళ్ళేనా అనిపించేది నాకు. మన సంఘం సహకరించదు అట్లా, వాళ్ళు బీదవారైనా అన్న చెప్పన్నారు. మాసిదోనియా వారు బీదవారైనా సామర్థ్యకు మించి ఇచ్చేవారంట. నా సంఘము కూడా అట్టాడిదే. బైబిల్లో ఉన్న వాళ్ళతో పోల్చుకునేంత కాకపోయినా ఎంతో కొంత నా సంఘం సహకరించబట్టే మీకు బూగ పెడుతున్నా నేను. ఈరోజు లగాన్ చికెన్ తిని మా వాళ్ళని దీవించిపోండి, నన్ను కాదు. వాళ్ళే పెట్టింది, నేను కాదు. నేనేం పెట్టను, నేను అన్నీ తీసుకోవడమే. పెట్టేదే వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు లగాన్ చికెన్ చేయించారు, మీ కొరకు రాత్రులలో లేచి ప్రార్థన చేశారు, మీ కొరకే ఈ నెలంతా కన్నీటి గార్చారు. ఆరోగ్యాలు బాగున్నా లేకపోయినా పాపం చాలా సహకరించారు కాబట్టి నా సంఘ బిడ్డల కొరకు సేవకులతో ప్రార్థన చేయించాలని ఒక ఆశ ఉంది. కనుక మీరందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే బయట నుంచి వచ్చిన వారందరూ కూడా మీ కుడి హస్తాన్ని ఉంచండి. మన సంఘ బిడ్డలు తప్ప బయట నుంచి అందరు కళ్ళు మూసుకోవాలి. ప్లీజ్ అందరు కళ్ళు మూసుకోండి. సేవకులు ముందుకు వస్తారు.